హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక 2 రెసిపీస్ అయితే షేర్ చేసుకుంటానండి. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ రెసిపీస్ వచ్చేసి ఏంటంటే మష్రూమ్ గ్రేవీ కర్రీ అనమాట. మనకి రెస్టారెంట్ లో తిన్నప్పుడు ఒక థిక్ గ్రేవీ లా అయితే వస్తుంది కదండి, చాలా స్మూత్ గా ఉంటుంది గ్రేవీ. సో అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా చూపిస్తాను. ఇంకా మష్రూమ్ పిజ్జా కూడా చూపిస్తానండి. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉన్నది ఏంటి అన్నది కూడా కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాము. సో ఫస్ట్ అయితే నేను మార్నింగే లేసాను అనమాట. ఎర్లీ మార్నింగే లేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు అయితే సేమియా ఉప్మా అయితే చేశానండి. వెజిటేబుల్స్ అన్ని వేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకో సైడ్ వచ్చేసి టీ అయితే పెట్టాను. ఇంకా పిల్లలిద్దరికి స్నానాలు చేపించేసి ఇంకా వాళ్ళకైతే స్కూల్ డ్రెస్ వేసేసి ఇంకా టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను అనమాట. మీరున్న చోట వర్షాలు పడుతున్నాయా లేదా అన్నది కామెంట్ చేయండి. మేమున్న చోట అయితే వర్షాలు పడుతున్నాయి, ఎండ కాస్తుంది అనమాట. ఎండ ఎంతలా ఉంటుందో వర్షం కూడా అంతలాగే కురుస్తానే ఉన్నది. ఒక్క క్షణం వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ స్టార్ట్ అవుతుంది. ఎండ తగ్గినప్పటికీ వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. అలా ఉన్నది మేమున్న దుక్కునైతేని. మీరున్న ఏరియాలో ఎలా ఉన్నది ఏంటన్నది కామెంట్ చేయండి. ఈ లోపల టీ కూడా మరిగిపోయింది. ఇంకా టీ గ్లాసులో వేసి ఇంకా తిరగబోసేసి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా తాగేసి ఇంక తర్వాత అయితే పిల్లలకి స్నాక్స్ అయితే పెడుతున్నానండి. పిల్లలు అయితే ఏ కావాలన్నారు, క్రీమ్ బిస్కెట్స్ పెట్టమన్నారు అని చెప్పేసి బిస్కెట్స్ అయితే పెడుతున్నాను. అయితే ఇదివరకు స్కూల్కి వెళ్ళినప్పుడు, అంటే పాత స్కూల్లో నారాయణ విద్యాలయకి వెళ్ళేవారు కదా, ఆ స్కూల్లో అయితే స్నాక్స్ అయితే అసలు పెట్టద్దని చెప్పేవారు అనమాట. ఎందుకంటే అక్కడ స్కూల్లోనే స్నాక్స్ పెడతారు కదా, ఇంకా పంపకండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ స్కూల్లో ఏంటంటే ఈ స్కూల్లోనే స్నాక్స్ స్కూల్లోనే పెడతారు. కాకపోతే ఏంటంటే చాలా మంది పిల్లలు స్నాక్స్ తెచ్చుకుంటున్నారంట. సో పెడుతున్నారు కదా అని చెప్పేసి నేను పెట్టను అనమాట. అంటే పాత స్కూల్లో పెట్టద్దన్నారు కదా, ఇంక ఇక్కడే లాగా ఉంటదేమో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఇంక వేరే పిల్లలు కదా తెచ్చుకొని ఉంటాయి, వీళ్ళు చూస్తా అలా ఉంటారు కదా, పిల్లలు కదా చిన్నపిల్లలు. సో చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ మేడం అన్నది, ఎక్కువ పెట్టకండి, తక్కువ ఏదన్నా సరే స్నాక్స్ పెట్టండి, అంటే ఏంటంటే వాళ్ళు ఈజీగా తినేసి పెట్టండి అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకే ఇలా బిస్కెట్స్ లేకపోతే ఒక్కోసారి నేను ఏదన్నా ఇంట్లో ప్రిపేర్ చేసి అలా పెడతా ఉంటాను. సో అలాగా స్నాక్స్ అయితే ఇంక వీళ్ళ స్కూల్కి అయితే పట్టుకెళ్తున్నారనమాట డైలీని. ఇంకా స్కూల్ అయితే ఏంటంటే వాళ్ళకి గుజరాతీ ఫుడ్ అనమాట. గుజరాతీ ఫుడ్ అంతా వాళ్ళు టేస్ట్ చేస్తారనమాట డైలీ. అంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ఫుడ్ అనమాట. అంటే వాళ్ళు ఒక లిస్ట్ పంపుతారనమాట, ఈ వారం అంతా ఈ రోజు ఈ ఫుడ్ పెడతామని చెప్పేసి వాళ్ళైతే వాట్సాప్ లో అయితే షేర్ చేస్తూ ఉంటారు కదా. సో అలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్క టేస్టీ రెసిపీస్ అయితే తింటా ఉంటారు అనమాట వీళ్ళైతేని. సో అలా చేస్తారు. ఇంక పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు అయితే వేసేసాను. ఇంకా ఈ లోపల నేను ఇక్కడ మష్రూమ్స్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఈ క్లీన్ చేయడమే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మష్రూమ్ ది పైన ఒక లేయర్ అయితే ఉంటుందండి. ఆ లేయర్ అయితే ఇంకోండి ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకుంటేనే టేస్ట్ బాగుంటది అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత వాటిని ఒక 4 ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి చిన్నయే కాబట్టి 4 ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మష్రూమ్ చాలా తక్కువ దొరుకుతుంది అనమాట. అంత ఎక్కువ అన్ని దుక్కులను అయితే అమ్మట్లేదు. సో నేనైతే వెజిటేబుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నది అనమాట ఈ బాక్స్ అయితేని. ఇంకా ఒకటి తీసుకున్నాము. సో ఒకటి మా ఫ్యామిలీకి ఒక పూటకైతే సరిపోతుంది అనమాట రెసిపీ అయితేని. అయితే ఇప్పుడు మష్రూమ్ అంతా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనకి గ్రేవీ కోసం అయితే నేను ఇక్కడ జీడిపప్పు ఇంకా బాదం పప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇదేనండి మనకి కర్రీకి టేస్ట్, అలాగే థిక్నెస్ ఇంకా సిల్కీనెస్ కూడా ఇస్తుంది. ఈవెన్ అనమాట వీటితోటే టేస్ట్ అయితే మొత్తం మారిపోతుంది, చాలా బాగుంటది అనమాట. సో ఇక్కడైతే జీడిపప్పు వేసుకున్నాను, బాదం పప్పు వేసుకున్నాను. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ ఇలా పొడవ కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అయితే తీసుకున్నానండి. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ టమాటోస్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే రేట్ ఎక్కువ పెరిగిపోయినాయి అనమాట. ఇప్పుడు పావు కేజీ 40 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. సో అందుకే ఒక్కటే యాడ్ చేసుకున్నాను. సో అదంతా బాగా మగ్గిపోయి అదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక 4 వెల్లుల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ అయితే చేసుకోవాలి. మనకి ఎక్కడ పలుకు అన్నది ఉండకుండా బాగా మెత్తగా స్మూత్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి. అదైతే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం గీ కూడా వేసుకున్నాను అనమాట. 1 స్పూన్ అయితే వేసుకున్నాను. అది గడ్డి కట్టేసిందండి, కరుగుతులేదనమాట. అలాగా గిన్నె నిండా తిప్పుతా ఉన్నాను, అప్పుడైతే అందులో పడ్డది. ఇప్పుడు ఈ ఆయిల్ లో వచ్చేసి స్పైసెస్ అయితే వేసుకుంటున్నానండి. మీకు ఎంత స్పైసీ తింటారో దానికి తగ్గట్టు అయితే వేసుకోండి. నేను ఇంత అంతా ఏమీ చెప్పట్లేదు అనమాట. అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా
అవ్వకూడదు అనమాట. కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఇవన్నీ వేయాలి, లేదంటే ఈ మసాలా అంతా మాడిపోతుంది. ఫస్ట్ అయితే కారం వేసాను, తర్వాత పసుపు వేసాను, ఇంకా సాల్ట్ వేసి ఇంకా గరం మసాలా అయితే వేసాను అనమాట. అయితే నా దగ్గర ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అయితే లేదు, ఈ రోజే ప్రిపేర్ చేసుకుంటాను. అయితే ఇందులో కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్స్ అయితే వేసేసుకోవాలండి. ఈ మష్రూమ్స్ అంతా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేయాలి. మూత పెడితే ఏంటంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. వాటర్ అంతా వచ్చేసి బాగా ఫ్రై అయిపోద్ది మష్రూమ్ అయితేని. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా ఇందులో అయితే వేసుకోవాలి. మసాలా అంటే ఏమీ కాదండి, ఈ ఆనియన్స్ టమాటో ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ కలిపి ఇందులో అయితే వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కువ సోపు ఇందులో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా అన్నిని, అందు గురించి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మిక్సీలో ఇంకా కొంచెం పేస్ట్ అయితే ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ వేసేసి ఇంక ఇందులో అయితే వేసేస్తున్నానండి. చూడండి ఎంత థిక్ గా గ్రేవీలా వచ్చిందో. మనకి ఫ్రెష్ క్రీమ్ వాడతారు కదండి, సో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇందులో అయితే నేను పచ్చిమిర్చి ఏమీ వేయలేదు, సో ఓన్లీ ఈ కారమే అంటే మామూలు కారమే వాడాను అనమాట ఇందులోని. సో ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవడమే, అంతేనండి. అది కొంచెం దగ్గరగా అయ్యేదాకా ఉంచుకున్నామంటే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితేని సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారైనని. ఇంక తర్వాత ఇక్కడ మెంతి కూర వేసాను కదండి, అంటే మెంతులు వేసాను కదా మొన్న, సో ఆ మెంతి చెట్లకి వాటర్ అయితే వేసాను అనమాట. ఇంకా వాటర్ వేసేసిన తర్వాత కర్రీ చూడడానికి అయితే వచ్చాను. సో కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయిందండి. పైకి కొంచెం ఆయిల్ తేరింది కదా, సో అలా తేలితే సరిపోతుంది అనమాట. అంటే కొంచెం వాటరీలా ఉన్నది, ఇంకా కాసేపు అయితే పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంక ఈ లోపల వాషింగ్ మిషన్ కవర్ అండి ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నాను కానీ వేయట్లేదు. ఈ రోజైతే టైం కుదిరింది అనమాట దానికి, వాషింగ్ మిషన్ కి కవర్ వేయడానికి. అయితే ఇంటికా నుంచి గ్లాసులు తీసుకొచ్చాను కదండి, అక్కడి నుంచి ఎలా తీసుకొస్తానా ఉంటాయా పగిలిపోతాయా అన్నట్టు అక్కడి నుంచి బాగానే తీసుకొచ్చాను. ఏడుకి వచ్చినప్పటికి పగిలిపోయినాయి అనమాట. అంటే అంటే అవి పగిలిపోలేదు, మేము పగలగొట్టేసాం అనమాట. అంటే మా అబ్బాయి వాటర్ తాగి మంచం కింద ఎక్కడో పెట్టాడు, మా అమ్మాయి వెళ్ళి ఒక తన్నింది అనమాట, మొత్తం పగిలిపోయింది. ఇంకో గ్లాస్ ఏమైందంటే అది ఒక కిటికీలో అయితే పెట్టాను, ఆ కిటికీలో నుంచి జారి కింద అయితే పడిపోయింది. 2 గ్లాసులు పగిలిపోయినాయి అనమాట. అంత దూరం నుంచి తెచ్చినందుకు ఒక నెల కూడా లేకుండా మొత్తం పగిలిపోయినాయి రెండుని. సో అలా అయితే అయ్యిందనమాట. ఆ గ్లాసులు అయితేనే ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను కానీ పగిలిపోయినాయి మొత్తముని. ఇవి ఇక్కడ జార్స్ చూపిస్తున్నాను కదండి, ఇవి చాలా బాగున్నాయి అనమాట. చాలా రీజనబుల్ కాస్ట్, 90 రూపీస్ అనమాట ఇవి అయితేని. అయితే మీకు మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదండి, ఇలా చూసాను కాకపోతే అవి ఒక్కటే ఉన్నది ఇంకేమీ లేవని చెప్పేసి అన్నాను కదా, ఇవేనమాట అవి. ఇవైతే చాలా బాగున్నాయండి, చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. ఇంకా ఇంతకన్నా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అట్లు మూతలు కట్టనేమో చాలా అలపంగా ఉన్నాయన్నమాట, అంటే ప్లాస్టిక్ మూతల్లాగా అయితే వచ్చినాయి, అంత బాగాలేదు. కానీ దీనికి 90 రూపీస్ పెట్టారంటే వాళ్ళకి ఏం లాభం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇందులోని చాలా రీజనబుల్ కాస్ట్ అండి, చాలా బాగున్నాయి అనమాట ఇవైతేని. అంటే ఇవి చూడడానికి ఇలా అంటున్నాయి కానీ లుక్ మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయండి. మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్తే చూడండి, 90 రూపీస్. అంటే నేను ఒక 5 అయితే తీసుకున్నాను, నాకు 100 రూపీస్ అయితే అయినాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇట్లా స్టిక్కర్స్ ఇవన్నీ తీసేసి ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసి ఇలా ఒక క్లాత్ మీద అయితే పెట్టాను. గాజీ కదండి, అవి మళ్ళీ ఏమన్నా బ్రేక్ అయిపోతాయేమో అని భయం వేసి ఇలా పెట్టాను అనమాట. నా దగ్గర అసలుకే ఆగవు, ఒకేసారి చేయి కడ జారిపోతూ ఉంటాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. అందుకే అలా ఒక క్లాత్ వేసి దాని మీద అయితే పెట్టేశాను. చెప్పాను కదండి, జీలకర్ర ధనియాల పొడి ఇవి ఏమి లేవనమాట. అంటే నేను ఇవి ఏమి డబ్బాలు ఏమి లేక మెయిన్ ప్రిపేర్ చేసుకోలేదు. ఈ పక్కన మసాలా ర్యాక్ కనిపిస్తుంది కదండి, ఆ మసాలా ర్యాక్ క్యాప్స్ ఏంటంటే అది ఎట్లకి హోల్స్ ఉంటాయి అనమాట. హోల్స్ ఉండి అట్లా ఏమైనా పురుగు పట్టేస్తాయేమో అని చెప్పేసి ఇంత ప్రిపేర్ చేసి అందులో వేస్తే మళ్ళీ పురుగులు పట్టేస్తాయి ఎందుకులే అని చెప్పేసి ఏదన్నా మూతున్న డబ్బా తీసుకుందాంలే అని అనుకున్నాను. సో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అవ్వలేదు అనమాట. ఈసారి అయితే తీసుకున్నానండి.
అయిపోయాయండి. సో ఇక్కడ ఏంటంటే నేను జీలకర్ర ధనియాల పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ముందుగా జీలకర్ర వేసుకుని దాన్ని లైట్గా ఫ్రై చేసుకున్నాను. అంటే సిమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ధనియాలు కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇంకేం చేస్తున్నానంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. సో వీటిని కూడా మనకి మిక్సీ చేసుకుంటే బాగుంటది కదా, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా చేద్దామని చెప్పేసి ఇంకా మిరగాయలు అయితే తీస్తున్నాను అనమాట. ఒక 20-30 మిరగాయలు అయితే తీసాను. ఇంకా అట్లతో అయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే చేస్తాను. ఈ గాజు జార్స్ అండి మీకు ఏమైనా కావాలితే మాత్రం తప్పకుండా డిమార్ట్ లో తీసుకోండి. ఇంత తక్కువ ధరకి అంత రీజనబుల్ గా చాలా బాగున్నది అనమాట. క్వాలిటీ కూడా అది అంత డెలికేట్ గా ఏమీ లేదన్నమాట, స్ట్రాంగ్ గా ఉన్నది అది. సో ఒకసారి మీరు డిమార్ట్కి వెళ్తే మాత్రం చెక్ చేయండి. ఇట్ల కన్నా ఇంకా కొంచెం ఎక్కువ రేటే ఉన్నాయి కానీ అది చాలా గ్లాస్ అనేది చాలా పలచగా ఉన్నది అనమాట. దాని క్యాప్ కూడా అంత టైట్ గా లేవు. సో ప్లాస్టిక్ మూతలు అయితే వచ్చినాయి. సో ఇదైతే బాగున్నది అనమాట. పక్కన స్టాండ్ కనిపిస్తుంది చూడండి, ఆ స్టాండ్ మీద పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఇంకా ఫ్రై చేసినవి అయితే చల్లారిపోయినాయండి. ఇంకా ధనియాలు జీలకర్ర అయితే ఫ్రై చేసాను. ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకుని ఇంకోండి జార్లో అయితే వేసేసుకున్నాను అనమాట. పొడి అంతా చల్లారిన తర్వాత ఇందులో వేస్తున్నాను. అయితే ఈ జార్స్ అయితే కడిగాను కదండి, వాటిని క్లాత్ పెట్టి మొత్తం అంతా శుభ్రంగా తుడిసేసాను. తుడిసేసిన తర్వాత అప్పుడైతే ఇందులో వేస్తున్నాను అనమాట. నేను చాలా తక్కువ ప్రిపేర్ చేశాను, ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకోండి ఇలా డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి, చాలా లుక్ బాగా కనిపిస్తున్నాయి వాటికి. సో ఈ విధంగా అయితే వేసేసాను. అలాగే కస్తూరి మేతి అలాగే కవర్లో అయితే ఉండిపోతుంది. సరేలే కొంచెం ఇందులో వేద్దాము, ప్రస్తుతానికి ఇవి ఒకటి ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఎలాగైతే ఇంకో జార్ కూడా ఖాళీగానే ఉందన్నమాట. సో తర్వాత ఏదైనా చూసి వేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా ప్రస్తుతానికి అయితే పెట్టేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇగోండి ఇక్కడ అయితే పెట్టాను అనమాట. కింద అయితే చూడకండి, ఆ కింద ఇంకా సర్దలేదు అనమాట, ఇష్టం వచ్చిన అక్కడే పెట్టేసి ఉన్నాయి. ఇంకా అలాగే ఇంకా మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకొని అలా జార్లో వేసేసి అక్కడ పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే మా అబ్బాయి బట్టలండి, ఆ స్కూల్ బట్టలు ఎంతలా మట్టి చేసుకుని వస్తున్నాడంటే చాలా మట్టి చేసుకుని వస్తున్నాడు. అవి మొత్తం నల్ల తోళ్ళ అయితే అయిపోతున్నాయి. ఇవన్నీ చూడండి ఎంత మట్టి ఉంటుందంటే ఇలాగా సోడాలో వేసి నానబెడతాను అనమాట. సో వాడు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు, ఇంక వచ్చేసి ఇంక పడుకున్నారనమాట. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా వాళ్ళ బట్టలన్నీ తీసి ఇంకోండి ఇలా వేడి నీటిలో పెట్టి సోడా వేసి నానబెడుతున్నాను. సో ఎక్కువ వాటర్ ఉన్నాయని చెప్పేసి టవల్స్ కూడా వేసేసాను అనమాట. అవి అయితే ఉతకాలి. ఇంక ఈ లోపల లెగిసిపోయారు అనమాట వాళ్ళు. ఇంకా పిజ్జా అన్నాను మార్నింగ్, ఇంకా పిజ్జా అంటానే ఉన్నారనమాట, చేసేదాకా వదలలేదు. అయితే మష్రూమ్ పిజ్జా అన్నాను కదండి, మష్రూమ్ ని ఈ విధంగా కట్ చేసుకుని ముందుగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో అయితే ఏం వేయలేదు, ఓన్లీ ఆయిల్ ఒకటే వేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ పిజ్జా బేస్ అండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చాము. సో ఒక్కొక్క దాంట్లో 2 అయితే ఉన్నాయన్నమాట, మొత్తం 4 ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే 2 చేస్తున్నాను, పిల్లలిద్దరికీ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ తిన్నన్నారు, ఇంక నేను ఒక పీస్ తీసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను. సో మా హస్బెండ్ నేను ఒక్కొక్క పీస్ తిన్నాము. పిల్లలిద్దరికి కనమాయి అయితే ఇచ్చేసాం అనమాట. వాళ్ళ పిజ్జా అంటే చాలా ఇష్టం కదా అందుకనే. అయితే ఇంకోండి పిజ్జా బేస్ అయితే ఇదేనమాట. మష్రూమ్ అయితే ఫ్రై అయిపోయి ఆ విధంగా మష్రూమ్ ఫ్రై చేసుకుని పక్క తీయేసుకున్నాను. ఇది వచ్చేసి పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ అయితే వేసుకున్నాను. పిజ్జా సాస్ వేసుకుని మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి మొజరెల్లా చీజ్ అండి, ఈ మొజరెల్లా చీజ్ వేసుకుంటేనే బాగుంటది అనమాట పిజ్జాకి. సో ఈ విధంగా ఫస్ట్ చీజ్ అయితే వేసాను. తర్వాత సన్నగా కాదు పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే టమాటోస్ కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకుంటే వెజిటేబుల్స్ బాగుంటది. అలాగే నా దగ్గర స్వీట్ కార్న్ కూడా ఉంది కదా, స్టోర్ చేసుకున్నాను కదా ఫ్రిడ్జ్ లోని. సో ఆ స్వీట్ కార్న్ కూడా తీసుకొని దాన్ని కూడా ఇలా పైనుంచి అయితే వేసుకోవాలన్నమాట. అయితే ఎక్కువ వెజిటేబుల్స్ అయితే పెడుతున్నాను అనమాట. పిల్లలు అయితే వెజిటేబుల్స్ తినరు, అందు గురించనే ఇలా పెడితే కూడా తింటారేమో అని చెప్పేసి ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ అయితే పెట్టి పైనుండి స్వీట్ కార్న్స్ అయితే వేసాను. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ అనమాట. సో మష్రూమ్స్ కూడా ఈ విధంగా పైన పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను ఇందులో సాల్ట్ కారం ఏమీ లేదంటే పైనుంచి మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తాము, అలాగే ఆరిగానో కూడా వేస్తాం కాబట్టి మనకి ఉత్తిని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితేని. మీరు కావాలంటే ఇంకా పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఒక మష్రూమ్ అయితే తీయేసాను మార్నింగ్, ఎక్కువ అయిపోద్దేమో అని చెప్పేసి తీసాను, కానీ ఇంకా అది కూడా ఉంచేస్తుంటే బాగుంది అనిపించింది. ఈ విధంగా మష్రూమ్స్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఆరిగానో వేసుకున్నాను, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని ఇంకా పైనుంచి ఇంకా చీజ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అయితే నేను ముందుగానే ఫ్రీ హీట్ అయితే చేసుకున్నాను అనమాట. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఫ్రీ హీట్ అయితే చేసుకున్నాను. చూసారు కదా పొగలైతే వస్తుంది. సో అలా చేసుకున్న దాన్ని మధ్యలో గిన్నె అయితే పెట్టానండి, ఎత్తు కోసం అని చెప్పేసి గిన్నె అయితే పెట్టి ఇంకా పిజ్జా బేస్ అంటే ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేశాను అనమాట. ఏదో ఒకటి వాదం ఆడాలని చెప్పేసి నువ్వు పెట్టుకుంటావు.
స్వీట్ కార్న్, క్యాప్సికమ్, టమాటా, ఆనియన్, సాస్ అన్నీ తింటే పిజ్జా తినలేక తినడం మంచి తాగు కొంచెం. పిజ్జా కావాలంటే స్వీట్ కార్న్ కూడా తినలేక లేదు. ప్రతిదానికి ఏంటి అలా నువ్వు దెబ్బలాట పోలాట మన కావాలని చేస్తాను. నువ్వు స్వీట్ కార్న్ తినవా? ఇంత ముందర కార్న్ తీసుకుని ఎన్నిసార్లు తినలేదు నువ్వు? స్వీట్ కార్న్ ఇంత ముందర నువ్వు తినలేదా? 3 సార్లు స్వీట్ కార్న్ తిన్నప్పుడైతే తిన్నా. ఇక్కడ మా అమ్మాయి అండి ఎంత వాదం వేసిందంటే, నేను వెజిటేబుల్స్ ఏమి తిన్ను, నాకు స్వీట్ కార్న్ వద్దని చెప్పేసి వాళ్ళ తాతయ్యకి వాళ్ళ నాన్నమ్మకి అందరికీ ఫోన్ చేసి మమ్మీ ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నదనమాట. అయితేనండి ఇంక మా హస్బెండ్ తిట్టారనమాట. నువ్వు కావాలితే ఉత్తప్పుడు స్వీట్ కార్న్ తింటావు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు, నువ్వు తింటే తిను లేకపోతే మానే అని చెప్పేసి అన్నారు. తర్వాత అదే మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్ని తిన్నదనమాట. ఇంకోండి చూడండి, ఒక 10 to 15 మినిట్స్ అయితే పెట్టాను. సో ఎంత బాగా కుక్ అయిపోయిందో చూడండి పిజ్జా అంతాని. ముందుగానే ప్రీ హీట్ చేసుకుంటే మనకి ఏంటంటే అది త్వరగా కుక్ అవుతుంది అనమాట. సో మనకి ఓవెన్లో ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు, ఓవెన్ లేని వాళ్ళకి ఈ విధంగా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు పిజ్జా కటర్ ఉంటే పిజ్జా కటర్తో కట్ చేసుకోవచ్చు. నా దగ్గర పిజ్జా కటర్ అయితే లేదనమాట, అందుకే ఇలా నైఫ్తో అయితే కట్ చేస్తున్నాను. కొంచెం ఇబ్బంది అయింది కానీ పర్లేదు, బాగానే కట్ అయింది. కాకపోతే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగున్నది. మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఆ బయట కొనుక్కునే వాటికన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది అంటారు. కాకపోతే నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేయడానికి రెడీగానే ఉంటాను. పిల్లలు ఊరుకోరు కదండి, ఇంకా బయటకు వెళ్ళారంటే ఇంక పిజ్జా లేకపోతే బర్గర్ ఇవి కావాలంటారు కదా, సో అలాగా అంటారనమాట. ఇంక చూడండి చీజ్ అయితేని ఎంత బాగా ఉన్నదంటే, నాకు చీజ్ వస్తుంటే మళ్ళీ నోరు ఊరిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉన్నది. మనకి బయట ఎలా తింటామో సేమ్ అదే టేస్ట్ ఉన్నదండి, చాలా బాగున్నది. ఇందులో ఏంటంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తాము, ఆరిగానో వేస్తాము, ఇంకా మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదండి, సో అవి కూడా వేసుకున్నా బాగుంటుంది. నా దగ్గర లేవని చెప్పేసి అవి ఏమి వేయలేదనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బయట ఫుడ్ ఇప్పుడు అసలు చాలా ఇదాలుగా చూపిస్తున్నారు. కొనుక్కున్నట్లో పురుగులు రావడం ఇవన్నీ చూసి ఇంకేదైనా తినాలంటేనే నెత్తుకుంటా తినవలసి వస్తుంది. అంత నెత్తుకుని తినడం ఎందుకు, ఇంట్లోనే మనము నీట్ గా చేసుకుని తినటమే బెటర్ కదా అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. వీలైతే పిజ్జా బేస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. సో నాకు పిజ్జా బేస్ చేద్దాం అనుకున్నాను కానీ ఈస్ట్ లేదనమాట, ఇంకా అందుకే చేయలేదు. సో ఫస్ట్ పిజ్జా అయితే 4 ముక్కలు తీసుకుని అయితే తిన్నాము. ఇంకా సెకండ్ పిజ్జా వచ్చేసి పిల్లలిద్దరికి ఇచ్చేసాను అనమాట, 2 ముక్కలు అయితేని. వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇంకా నైట్ డిన్నర్ కూడా తినలేదనమాట, ఇవైతే ఫుల్ అయిపోయినాయి వాళ్ళిద్దరికని. సెకండ్ పిజ్జా వచ్చేసి ఏంటంటే మామూలుగా అన్ని వెజిటేబుల్స్ వేసి చేశాను అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. సో ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.